థ్యాంక్ యూ సర్వేశ్వరాని. మరి మనల్ని బట్టి చిన్నపిల్లలు కూడా ఇంప్రెస్ అవ్వాలి. మనం చెప్పిన స్పీచ్ని బట్టి, ఇక్కడికి వచ్చిన పెద్దలను బట్టి మిమ్మల్ని చూసి మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఇంప్రెస్ అవ్వాలి. ఇదే విధంగా ఇంప్రెస్ అయ్యి ఇందులో మరి మన అంబటి రాజు వాళ్ళ కుమారుడు అంబటి యస్విన్ మరి చిన్నపిల్లడు, అతను కూడా అంబేద్కర్ యొక్క మాటలు విని నేను కూడా మాట్లాడతాననే గర్వంగా చెప్పాడు. అతను కూడా మరి రాజు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. అతను తప్పని కొట్టండి. మీరు అందరు చిన్నపిల్లడు అయినా మాట్లాడడానికి వస్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను కొన్ని మాటలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెప్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891లో జన్మించారు. ఆయన తండ్రి రామ్జీ సక్పాల్, తల్లి భీమాబాయ్. అంబేద్కర్ చిన్నతనంలో పేదరికాన్ని, అంటరానితనాన్ని చవి చూశారు. అంబేద్కర్ చిన్నతనం నుండి మంచిగా బాగా చదువుకున్నారు. బిఎస్సి, ఎంఏ, ఎల్ఎల్బి, పిహెచ్డి ఎట్ భారత్ లా కూడా చదువుకున్నారు. భారతదేశంలో ఉన్న అంటరానితనాన్ని, కుల వివక్షతను నిర్మూలించారు. భారత రాజ్యాంగాన్ని రచించారు. భారతదేశంలో అందరూ సమానులు అని భారత రాజ్యాంగం ద్వారా ప్రకటించారు. జై భీమ్, జై భారత్.